బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకు ఈడ ఎవరి దుకాణం బంద్ అవుతుందంటే ఒక చిన్న స్కూల్ ఉందనుకో, చిన్న స్కూల్ ఇది, ఒకటి కార్పొరేట్ స్కూల్. మీరు బాగా గమనించారు, చిన్న స్కూల్ వాళ్ళకు కూడా ఎంత మంచి, చిన్న స్కూల్ బడ్జెట్ స్కూళ్ళకు ఎంత మంచి లాభం జరుగుతుందో చూడండి. ఏది రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే. ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో 1వ తరగతికి 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, 1,00,000 రూపాయలు ఉందనుకో 1వ తరగతికి, ఓకే. ఇక్కడ చిన్న స్కూళ్ళల్లో ఇది 20,000 ఉందనుకో. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే ఏం జరుగుతుందంటే, ఇది వస్తే ఏం జరుగుతుందంటే వీళ్ళే ఒక దగ్గర వేసి ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. లేదు ఇది 30,000 దాటకూడదని పెట్టిరనుకో, 30,000 దాటకూడదని పెట్టిరనుకో 1వ తరగతికి. అప్పుడు ఏమవుతుంది, ఈయనకి 70,000 లాస్. 70,000 లాస్ వచ్చిన తర్వాత వాడు అడ్వర్టైజ్మెంట్స్ ఇయ్యారు కదా, ఇక ఈ దుకాణం తెరవాడు కదా. ఏది ఫీ రెగ్యులేషన్ కమిటీ ఒకటి వేస్తే వాళ్ళు దీన్ని 30,000కి తెచ్చిరనుకో 1వ తరగతి, వీడు 70,000 లాస్ అవుతాడు. వీళ్ళకేమవుతుంది ప్లస్ 10,000 పెరుగుతుంది, ప్లస్ 10,000 పెరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, ఈ 1వ తరగతి నుంచి 1వ తరగతి పిల్లలకు 30,000 ఉంది కదా, అప్పుడు ఏం చేస్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, కేంద్రం రాష్ట్రం ఏం చేస్తుందంటే, ఈ 25% సీట్లు ఉన్నాయి కదా, 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలి కదా. మరి ఈ ఫ్రీ సీట్లు ఇస్తే ఈ స్కూల్ ఎట్లా నడవాలని చాలామందికి అనిపిస్తుంది. ఈ 25% ఫ్రీ కాదు, వీళ్ళ పైసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడతాయి అన్నట్టు. కేంద్ర ప్రభుత్వం 100కి 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి ఈ పేద వర్గాలకు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఇంత కేటాయించాలా. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడితే 25% మందికి. సో ఇక్కడ బడ్జెట్ స్కూళ్ళకి, చిన్న స్కూళ్ళకి లాభం జరుగుతుంది. ఈ దోపిడీ ముఠ ఆగిపోతుంది, ఇది ఆగిపోతుంది. ఈ ముఠ ఆగకుండా ఉండాలనేదే ఈ మీడియా తాపత్రయం. ఈ ముఠ, ఈ శ్రీ చైతన్య, నారాయణ, భాష్యము, ఈ కేశవరెడ్డి, లేకపోతే ఎస్ఆర్డిసి, ఈ ముఠ అంతా ఏం ముఠ అంటే ఇది దోపిడీ వర్గాల ముఠ. ఈ ముఠ ఆగడాలు ఆగిపోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయకుండా ప్రభుత్వానికి, అధికారులకు లంచాలు ఇచ్చి కాపాడుతూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ నష్టపోతుంది చిన్న స్కూళ్ళు, నష్టపోతూ ఉన్నాయి, లాభపడుతుంది వీడు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు అడుగుతా ఉందంటే, వీని దోపిడీ ఆగిపోయి ఈ చిన్న స్కూళ్ళు, బడ్జెట్ స్కూళ్ళు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాభం జరుగుతుంది. సో అందుకోసమే నేను బడ్జెట్ స్కూల్, చిన్న స్కూళ్ళు ఉన్నాయి ఎవరైతే ఉన్నారో మీరు కూడా డిమాండ్ చేయండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఒరిజినల్గా సేవ చేసినట్టుంటుంది. మీకు 25% ఫ్రీగా వీళ్ళే కడతారు. ఈ డబ్బులు నేరుగా స్కూళ్ళ అకౌంట్లోకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తాయి. 25% ఇంకా ఏడొచ్చింది నొప్పి, వాని కాడ వచ్చింది నొప్పి. మనము ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీని ఒకటి వేయకపోవడం వల్ల వీడు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఈ చిన్న స్కూళ్ళల్లో ఏమంటేనేమో తల్లిదండ్రులు ఇయ్యక 5 రూపాయలు తక్కువ, 10 రూపాయలు తక్కువ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా, ఇది చిన్న స్కూళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్ట్. ఇది చిన్న స్కూళ్ళకు సంబంధించిన బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్ట్. మీ పిల్లలకు మీరు లక్ష అదే స్కూల్ ఉంటుంది, అదే క్లాస్ ఉంటుంది, అదే పేరు ఉంటుంది, మీ ఓన్ ఫీజు 1,00,000 నుంచి 30,000 పడిపోతుంది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వస్తే తల్లిదండ్రులారా, ఈ విషయాన్ని ఎవరైతే స్కూలుకు పిల్లల్ని పంపిస్తా ఉన్న తల్లిదండ్రుల్లో వాళ్ళకి చేరవేయండి. ప్రైవేట్ స్కూళ్ళలో పంపించే వాళ్ళకి ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీతో చేతులు కలపండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజులు సగానికి సగం మాఫీ అయిపోతాయి. 25% మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. మరి ఇక్కడ బడ్జెట్ స్కూళ్ళకు లాభమే జరుగుతుంది రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే. దెబ్బ ఎవరికంటే శ్రీ చైతన్య, నారాయణ, కార్పొరేటివ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు దెబ్బ. వాళ్ళు వ్యాపారం చేస్తుంది, వాళ్ళు నిజంగా విద్యను వ్యాపారం చేసి దోపిడీకి దిగింది వాళ్ళు. కాబట్టి
నేనేమంటా అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం ఇది కేవలం కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుంది, మిగతా అన్నిటికీ అనుకూలంగానే ఉంటుంది. దయచేసి ఈ దిశగా ఆలోచించమని చెప్పి తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.